హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ నేను టిఫిన్లోకి పెసరట్టు చేయబోతున్నానండి. అది కూడా ఫస్ట్ టైం చేయబోతున్నానండి. ఎలా వచ్చింది ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటానండి. అందుకంటే ముందు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా స్టైల్లో నేను ఎలా సింపుల్గా చేశానో మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటానండి. చూసాయండి, చూస్తున్నారుగా అండి. ఈ కప్పుతో నేను 2 కప్స్ పెసర్లు తీసుకున్నానండి. అదే కప్తో 1 కప్ రైస్ కూడా తీసుకున్నానండి. వాటిని ఒక 3-4 టైమ్స్ బాగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇలా ఓవర్ నైట్ నానబెట్టి పెట్టుకున్నానండి. నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకొని ఒకసారి వాష్ చేసి అందులో వాటర్ పోసి ఇలా పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు వీటిని బాగా గ్రైండ్ చేసుకుందామండి. ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి. అందులో మనం ముందుగా నానబెట్టుకున్న ఈ పప్పుని వేసుకున్నానండి. అందులోనే అల్లంని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఒక 3 పచ్చిమిర్చి అండ్ జీలకర్ర అండ్ ఉప్పు వేసి ఇలా మిక్సీ పట్టుకున్నానండి. ఇలా స్మూత్ పేస్ట్లా చేసుకున్నానండి. ఇలా పేస్ట్లా చేసుకున్నాను. ఒక బౌల్లో తీసి యాడ్ చేసుకున్నాను. ఇలా మొత్తం పప్పుని కూడా ఇలా గ్రైండ్ చేసుకొని ఇలా బౌల్లోకి తీసి పెట్టుకున్నానండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఇప్పుడు పెసరట్టు వేసుకుంటున్నానండి. ఎలా వచ్చిందో చూడండి. చాలా బాగా వచ్చిందండి. ఫస్ట్ టైం అయినా కూడా చాలా టేస్టీగా వచ్చిందండి. పెసరట్టు మీకు తెలిసే ఉంటుందండి, బట్ నేను ఇదే ఫస్ట్ టైం చేస్తున్నానండి. అందుకే మీతో ఇలా షేర్ చేసుకుంటున్నాను. అది కూడా చాలా సింపుల్గా ఇలా ట్రై చేశానండి. మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ పెసరట్టులోకి నేను కాంబినేషన్గా పల్లీ చట్నీ చేసుకుంటున్నానండి. పల్లీ చట్నీ మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఇది కూడా చూపిస్తున్నాను అని అనుకుంటారేమో అండి, బట్ నా స్టైల్లో నేను ఎలా చేశానో మీతో షేర్ చేసుకుంటున్నానండి. నేను చేసినట్టుగా మీకు నచ్చితే మీరు అలానే ఒకసారి ట్రై చేసి చూడండి. పెసరట్టులోకి పల్లీ చట్నీ కాంబినేషన్ చాలా టేస్టీగా ఉందండి. చాలా బాగుంది. ఇలా చట్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. అంతేనండి, పెసరట్టు రెడీ అయిపోయింది. పెసరట్టు విత్ చట్నీ చాలా టేస్టీగా వచ్చిందండి. ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మా పాప కోసమని ఇలా చిన్న పెసరట్టు వేసిచ్చానండి. చూడండి ఎలా ఇష్టంగా తింటుందో. తినమని చేతికిస్తే ఇలా పారేస్తుందండి. టేస్ట్ తనకి నచ్చినట్టుందండి. సో ఒక 2 టైమ్స్ పెట్టించుకుంది అలానే. ఇంతేనండి, చాలా ఈజీగా పెసరట్టు ప్రిపేర్ చేసేసాను కదండి. మీకు నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.